ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన విక్రమ్ సింహ గారు సడన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 3-4 నెలల్లో ఎలక్షన్ జరిగిన సమయంలో విక్రమ్ సింహ గారు వచ్చి 1.5 year అయిపోయింది ఆదోని టౌన్లో. ఆయన వచ్చినప్పటి నుంచి వన్ టౌన్ ఏరియాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయితేనేమి, మట్కా కర్ణాటక నుంచి సప్లై అయినటువంటి సారా అయితేనేమి, బ్రాందీ అయితేనేమి కంట్రోల్ చేస్తూ ఈరోజు పట్టణంలో ఎవరు పోయినా నవ్వుకుంటూ మాట్లాడి కేసులు డీల్ చేయడం జరిగింది. ఆయన 1.5 yearలో మంచి పేరు తేవడం జరిగింది. నేను ఈరోజు సడన్గా నిన్న నైట్ దాదాపు 9:30 గంటల సమయంలో ట్రాన్స్ఫర్ అని వినిపించింది. నేను ఈరోజు సాయంత్రం వచ్చే లోపల ఆయన బద్దవాళ్ళకి వెళ్ళిపోయినారని స్టేషన్కి చెప్పడం జరిగింది. ఒకటే కోరుకుంటున్నా, ఎలక్షన్ టైంలో ఇలాంటి అధికారులే ట్రాన్స్ఫర్ చేసుకుని పోతే ఇక ఆదోని పట్టణంలో లా అండ్ ఆర్డర్ ఉండాలా లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా విక్రమ్ సింహ గారిని రిటర్న్ చేస్తూ ఆదోని వన్ టౌన్లో కంటిన్యూ చేయవలసిందిగా నేను మా ఆదోని పట్టణ ప్రజల తరపున, నా తరపున ఎస్పీ గారిని అయితేనేమి, డిఐజీ గారిని అయితే కోరుకుంటున్నా. ఇంకొకటి, ఒక 6 months బ్యాక్ పట్టణంలో ఉన్నటువంటి 3 టౌన్ సిఐ గారు శ్రీరామ గారిని కూడా 3 నెలల్లో ఎన్నో కేసులు డీల్ చేసి, మా మర్డర్ కేసులు అయితేనేమి, బెట్టింగ్ అయితేనేమి అట్లా సీరియస్గా చేస్తూ ఆయన్నే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈరోజు పట్టణంలో టాక్ ఆఫ్ ది టౌన్ ఏముందంటే రాజకీయ కుట్ర అంటున్నారు. నాకేం తెలియదు రాజకీయ కుట్రనో, అది పర్సనల్ నాకు తెలియదు. కానీ ఈరోజు ఇలాంటి సంఘటనలు, మంచి అధికారులు మేము పోగొట్టుకుంటే రాబోయే రోజుల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది చాలా కష్టమైపోతుందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నా. ఆలోచించేయండి. తొందరలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆదోని పట్టణంలో కొన్ని ఏరియాలో విపరీతమైన మట్కా జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అని చెప్పి నేను ఒక ఆదోని పౌరుడిగా డిఎస్పీ గారు అయితేనేమి, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ట్రాఫిక్ ప్రతి ఒక్క సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఆదోని పట్టణం శాంతియుతంగా ఉండే పట్టణము. ఈరోజు పట్టణంలో కంట్రోల్ లేకపోతే చాలా కష్టమైపోయింది. ఒకప్పుడు ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అంటే, ఒక సిఐలు అంటే ఆదోని ఎలాంటి గూండాగిరిని కూడా కంట్రోల్ చేసిన ఘనత 1 టౌన్ పోలీస్ స్టేషన్ దక్కింది. ఎందుకంటే ఉదాహరణకు చెప్తున్నా, మన కృష్ణమూర్తి గారు అయితేనేమి, శేషాద్రి గారు అయితేనేమి, ఇంకా ఎంతోమంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఉంటేనే పట్టణంలో చాలా గడగడలాడించినారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే అది పోలీస్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి భయం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ ఈరోజు ఇది ఆదోనిలో 1 టౌన్ విక్రమ సింహ గారిని ట్రాన్స్ఫర్ చేసింది నాకు ఎంతో బాధ అవుతుంది. ఆదోని చాలా మందికి ఆయన చేసినటువంటి సహాయము ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా ఫ్యామిలీలో కౌన్సిలింగ్ చేసి కూర్చోబెట్టి నవ్వుకుంటూ ఆయన కోర్టులో జరుగుతుందో లేదు కానీ విక్రమ్ సింహ గారు సెటిల్ చేసి పంపించడం జరిగింది. నేను ఈరోజు కూడా డిఐజీ గారిని, ఎస్పీ గారిని కోరుకునేది ఒకటే, తప్పకుండా విక్రమ్ సింహ గారిని ఆదోని పట్టణానికి 1 టౌన్కి వేయండి. ఎలక్షన్ వరకు కంట్రోల్ చేసిన తర్వాత మీరు ఏమని చేయాలని చెప్పి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అలాగే ఆదోన్లో ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఒకటే, ఇలాంటి అధికారులు మీరు ఆదోనికి వేయండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాను, మీకు కూడా బాగుంటుందని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ మార్కెట్ యార్డ్ సైడ్ ఆదోని. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.